నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, కాంతారావు అవార్డ్స్ అంటూ తెలంగాణలో ప్రకటించారు విజయ్ దేవరకొండకి. అదే విధంగా చూసుకుంటే కాంతారావు గారి యొక్క ఫ్యామిలీ చాలా దీనమైన స్థితిలో ఉందని చెప్పి కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. సో దీని గురించి మీరు ఏం చెప్తారు? యండమూరి వీరేంద్రనాథ్ గారు మొన్న కాంతారావు గారి అబ్బాయి రాజేశ్వరరావు ₹1,00,000 చెక్ ఇచ్చారు. కారణం ఏంటంటే ఆయన ఇంటి రెంట కూడా కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాడట. పత్రికలో వచ్చిన వార్త అది. ఆయన వేదిక మీద యండమూరి గారు ఏం చెప్పారంటే, యండమూరి గారికి వచ్చిన అవార్డు ఏంటంటే రఘుపతి వెంకయ్య స్మారక అవార్డు. ఆయనకు వచ్చిన డబ్బుల్లోంచి నేను సేవా కార్యక్రమాలు వినియోగిస్తానని చెప్పి యండమూరి గారు ప్రకటించారు. అన్నట్టుగానే ఆయన ఒక సంస్థకి $3 లక్షలు, స్వచ్ఛంద ఎన్జిఓకి ఒక సంస్థకి ₹1,00,000 ఇచ్చారు. అక్కడ $4 లక్షలు అయిపోయినాయి. ₹1,00,000 మాత్రం కాంతారావు గారి అబ్బాయికి ఆయన ఇచ్చారు. అది జరిగింది. అయితే ఇక్కడ విజయ్ దేవరకొండ గారికి కాంతారావు పేరు మీద వచ్చిన అవార్డుకి ₹10 లక్షలు ఇచ్చారు. అంటే ఈయన కూడా విజయ్ దేవరకొండ గారు కూడా కొంత అమౌంట్ని ఆ ఫ్యామిలీకి ఇచ్చుంటే బాగుంటుందని అనిపిస్తుంది. ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన పేరు మీద తొలి అవార్డు గద్దర్ అవార్డు అందుకుంటున్నప్పుడు మరి యండమూరి గారు ఒక పక్కన సాయం చేశారు కాబట్టి ఈయన ఇస్తే బాగుంటుంది. లేదా గవర్నమెంట్ ఏదన్నా కాంతారావు గారికి ఆ ఫ్యామిలీ పరిస్థితి చూసుకుని వాళ్ళకి ఏమైనా ల్యాండ్ అలాట్ చేసుకోవటం. ఎందుకంటే తెలంగాణ ప్రాంతానికి చెందినట్టు అతను కోదాడ మండలంలో సొంత ఊరేదో, ఆ తర్వాత జగ్గిపేట అక్కడ సెటిల్ అయిపోయినట్టున్నారు. కానీ ఆయన తెలంగాణ ప్రాంతం ఉన్నట్టు కానీ చెప్తారు ఆయన్ని, కాంతారావు గారిని. అదండి. అయితే ఓవరాల్గా మనం చూసుకుంటే కాంతారావు గారు గతంలో ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్ గారు వీళ్ళతో ధీటుగా నటించినటువంటి ఒక యాక్టర్ అని చెప్పుకోవచ్చు. అదిగాక ఆయన కూడా హీరోగా నటించారు, అదేవిధంగా చాలా రకాల పాత్రలు పోషించారు. సో ఇంత మహానటుడైనటువంటి ఒక కాంతారావు గారికి ఎందుకని ఆస్తులు కోల్పోయారు, అసలు ఏంటి పరిస్థితి అంటే ఏం చెప్తారు? అంటే సినిమా వాళ్ళ జీవితాల్లో చాలా వరకు స్వయంకృత అపరాధం ఉంటుందండి. జాగ్రత్త పడిన వాళ్ళందరూ చక్కగా సంపాదించుకోగలిగారు. ఎన్టీ రామారావు గారు కావచ్చు, అక్కినేని నాగేశ్వరరావు గారు కావచ్చు, లేకపోతే కృష్ణ గారు కావచ్చు, సోనుబాబు కావచ్చు, కృష్ణరాజు గారు కావచ్చు. ఆ తరంలో మరి ఎన్టీ రామారావు గారి తరంలోనే వ్యక్తిగా చెప్పాలి కాంతారావు గారిని. పైగా ఎన్టీ రామారావు గారు పుట్టిన 1923లోనే ఈయన పుట్టారు. మరి అప్పట్లో జానపద సినిమా చేయాలంటే ఎన్టీ రామారావు గారి తర్వాత కాంతారావు గారి పేరు చెప్పేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా కత్తి కాంతారావు అంటారు ఆయన్ని. కత్తి యుద్ధాలు చేయడంలో ఈయనకి సాటి. ఈయన హీరోగా చాలా సినిమాలు వచ్చినాయి. హీరోగా ఇది ఎవరో చేసింది కాదు. కాకపోతే ఏంటంటే సొంత సినిమాలు చేసి దెబ్బతిన్నారని చెప్తారు కాంతారావు గారి గురించి. ఎన్టీ రామారావు గారు సొంత సినిమాలు చేశారు, అక్కినేని నాగేశ్వరరావు గారు సొంత సినిమాలు చేశారు. కానీ వాళ్ళు ఎప్పుడు ఫైనాన్షియల్గా దెబ్బతినలా. ఇప్పుడు సావిత్రి గారు కానీ లేకపోతే కాంతారావు గారు కానీ వీళ్ళు సొంత సినిమాలు చేసిన తర్వాత దెబ్బతిన్నారు. ఎందుకంటే ఒక సినిమా ఫ్లాప్ అయిందంటే చాలా భారీ నష్టం వాటిల్లుతుంది. కాంతారావు గారి ఫ్యామిలీ అలా అవడానికి కారణాల్లో, ఎందుకంటే ఆయన హీరోగా ఎన్టీ రామారావు గారు చాలా కాలం ఉన్నా కానీ ఆయనకి ఇంత తండ్రిగా వేసే పరిస్థితి వచ్చేసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోవాల్సి వచ్చింది. నేను ఏజ్ గ్రూప్ ఒకటి అయినా కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయే పరిస్థితి కాంతారావు గారికి వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే కాంతారావు గారి పేరు మీద తెలంగాణ గద్దర్ అవార్డ్స్ సంబంధించి మనం చూసాం. తన పేరు మీద ఇచ్చినటువంటి అవార్డు ఎవరికైతే ఇచ్చారో విజయ్ దేవరకొండ. కానీ ఆయన పేరు మీద అవార్డు ఇవ్వడం కన్నా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, ఇది కూడా చూసుకోవాల్సిన అవసరం ఉందా లేదా తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ కంటే? ఏమంటారు? గవర్నమెంట్కి అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆయన పేరు మీద ₹10 లక్షలు అవార్డుగా ఇస్తున్నారు, మంచిదే. ఇప్పుడు సినిమా నటులు అందరూ దెబ్బతిన్న వాళ్ళందరికీ మనం ఇవ్వమని చెప్పట్లా. ఎందుకంటే ఈయన పేరుతో ఒక పురస్కారం పెట్టారంటేనే ఆయనకు స్టామినా ఉందనే గుర్తించినట్టే కదా. అలాంటప్పుడు ఆయన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఎలా ఉంది, వాళ్ళకి మనం ఏమన్నా ల్యాండ్ కానీ ఇలాంటివి ఎలా చేయొచ్చా, గత గవర్నమెంట్ ఏమైనా చేసినాయా కనుక్కొని. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నారు. నాకు తెలిసి ఒక కూతురు ఉంది కాంతారావు గారికి, కొడుకులు 2-3 ఉన్నట్టున్నారు, సరిగ్గా తెలియదు. నేను ఒకసారి కాంతారావు గారి ఇంటికి వెళ్ళాను. నేను నల్లకుంటలో ఉండేది ఆ ఇల్లు. ఫోన్ చేసి నేను వెళ్ళాను. అప్పుడు ల్యాండ్ లైన్లే, ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. 2001 అనుకుంటాను నేను వెళ్ళింది. ఆ టైంలో ఆయన ఇంట్లోనే ఉన్నారు, డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. లేదు నాన్న, నేను ఇంకోసారి ఇస్తాలే, ఇప్పుడు కుదరదు, నేను బయటికి వెళ్ళాలన్నారు. అట్లా నా పరిచయం జరిగింది. కానీ ఆయన నిజం చెప్పాలంటే ఆయన చాలా కోరికలు ఉన్నాయి. ఇంకా కొన్ని అవార్డులు ఆయన దృష్టిలో ఉన్నాయి. ఇది వస్తే బాగుంటుంది, పురస్కారం వస్తే బాగుంటుంది అనుకునే పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనకి కూడా రఘుపతి వెంకయ్య పురస్కారం ఇచ్చినట్టున్నారు అప్పట్లో. 2000 సంవత్సరంలో ఇప్పుడు వచ్చింది ఆయనకి పురస్కారం. అదండి. సో ఓవరాల్ గా చూసుకుంటే కాంతారావు గారికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులు కావచ్చు, లేదా కుటుంబ పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు చాలా దీనమైన స్థితిలో ఉన్నందుకు అటు ఫిలిం అసోసియేషన్ తో పాటు ఇటు గవర్నమెంట్ కూడా కొంత చర్యలు తీసుకోవాలా, లేదంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఇదివరకు మా అసోసియేషన్లో
ఆర్థికంగా ఇబ్బందులు పడే నటీనటులను ఆదుకుంటాం అని చెప్పి ఎప్పటి నుంచో 2000 సంవత్సరం నుంచి దాదాపు ఏవిఎస్ గారు సెక్రటరీగా ఉన్న టైంలోనే వీళ్ళు తారల క్రికెట్ పోటీలు పెట్టి కరెక్ట్ అయిన డబ్బుల్లోంచి పావలా శ్యామల లాంటి వాళ్ళు, లేకపోతే కాంతారావు గారు లాంటి వాళ్ళు, ఇతర కొన్ని నటీమణులు చాలా మంది ఉన్నారు. హీరోయిన్ ఒక నటీమణి తిరుగుతూ ఉంటుంది ఇక్కడ, నన్ను పలానా వాళ్ళు మోసం చేసినట్టు తిరుగుతూ ఉంటుంది. ఇలాంటి వాళ్ళని ఆదుకోవచ్చు. వాళ్ళు ఆదుకుంటామని చెప్తేనే చాలా డబ్బు కలెక్ట్ అయింది. ఆ డబ్బు కూడా ఉంది మా అసోసియేషన్లో. ఆ డబ్బులు పింఛన్ రూపంలోనే వాళ్ళు కొంతమంది పింఛన్లు ఇస్తున్నారు కాదంటలా. కానీ ఇట్లా ఉండేవాళ్ళ పరిస్థితి మరి వీళ్ళ కాంతారావు గారి ఫ్యామిలీలో చనిపోయిన తర్వాత మరి వాళ్ళ ఫ్యామిలీ పరంగా ఏదన్నా ఉంటే ఇస్తే బాగుంటుంది. ఇండస్ట్రీ పరంగా కూడా ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి కూడా చాలా గట్టిగానే ఉంది. కానీ ప్రభుత్వ పరంగా పూనుకొని ఇప్పుడు ఈ పేరుతో అవార్డు ఉంది, మంచి పనే ఖచ్చితంగా. కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది చూసుకుని వాళ్ళు ఆదుకునే ప్రయత్నాలు చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. లేకపోతే ఎవరో ఎండమూరి లాంటి వాళ్ళు ఆయన మంచి సహృదయంతో ఆయన ₹1,00,000 ఇచ్చారంటే మంచి ప్రయత్నం. ఆయనకి ఆలోచన రావటం, సేవా కార్యక్రమాలకి వినియోగిస్తానని చెప్పి ఆయన చెప్పారు వేదిక మీదే. అది వాళ్ళ అబ్బాయికి కొంత ఇచ్చారు. ఆయనకి వచ్చింది కాంతారావు గారి అవార్డు కాదు, రఘుపతి వెంకయ్య పురస్కారం ఆయనకి. అయితే కాంతారావు గారి పేరు మీద వచ్చినటువంటి ఒక అవార్డు గ్రహించినటువంటి ఎవరైతే విజయ్ దేవరకొండ గారు ఉన్నారో వారు కూడా ఇచ్చే అవకాశాలు ఇప్పుడు ఉండొచ్చు అంటారా ఇది చూసిన తర్వాత? ఖచ్చితంగా ఉండొచ్చు. పేపర్లో వార్తలు వచ్చినాయి కాబట్టి ఆయన నేను ఎన్నుకోవడం పబ్లిసిటీ కోరుకునే కాకుండా కామ్గా చేద్దాం అనుకుని ఉండొచ్చుగా. ఇప్పుడు ఏదో దీని ఇంత సాయం చేసి ఇంత పబ్లిసిటీ పొందడం కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. కామ్గా వెళ్ళిపోయి ఆ ఫ్యామిలీ కొంత సాయం చేద్దాం అనుకుని ఉండొచ్చు. ఆయన వేదిక మీద అన్నాడు, మొదటిసారిగా నాకు ఈ అవార్డు ఇస్తున్నారనే మాట విజయ్ దేవరకొండ వాడారు కాబట్టి వేదిక మీద కామ్గా సైలెంట్కి వెళ్ళిపోయి ఇచ్చేసి ఉంటే చాలా గౌరవప్రదంగానే ఉంటుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా కాంతారావు గారి ఫ్యామిలీకి మాత్రం నిజంగా విజయ్ దేవరకొండ కొంత సహాయాన్ని అయితే ప్రకటించాలంటే కోరుకుందాం. నమస్తే. నమస్తే.